ఇది చాలా వరకు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ లాగే పనిచేస్తుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ గ్లాస్ పొరల మధ్య పీవీబీ అనే ప్లాస్టిక్ పొరను ఉంచి అధిక పీడనం వద్ద వీటిని అతికిస్తారు. ఒకవేళ గాజు పగిలినా ఆ ముక్కలు బయటపడకుండా మధ్యలో ఉన్న ప్లాస్టిక్ పొరకే అతుక్కుని ఉంటాయి. అందుకే నిరసనకారులు ఎన్నిసార్లు కొట్టినా అది ఒక సాలిడ్ వెబ్ లాగా మారుతుంది తప్ప లోపలికి దారివ్వదు. దీనిని సేఫ్టీ గ్లాస్ అని కూడా అంటారు. సాధారణ గాజును విపరీతమైన వేడికి గురిచేసి వెంటనే చల్లబరచడం ద్వారా దీన్ని తయారు చేస్తారు. ఇది సాధారణ గాజు కంటే 4 నుంచి 5 రెట్లు ఎక్కువగా బలాన్ని తట్టుకోగలదు. చూడ్డానికి అచ్చం గాజులాగే ఉన్నా ఇవి నిజానికి ఒక రకమైన థర్మోప్లాస్టిక్. ఇవి గాజు కంటే 200 రెట్లు ఎక్కువ మొండితనాన్ని కలిగి ఉంటాయి. బ్యాంకులు, జైళ్లు మరియు కార్పొరేట్ ఆఫీసుల బయట భద్రత కోసం వీటిని ఎక్కువగా వాడుతుంటారు. సోషల్ మీడియాలో దీనిపై రకరకాల సెటైర్లు పడుతున్నాయి. ఆఫీసు లోపల ఉన్నోళ్ల కంటే ఆ గ్లాస్ అమ్మినోడికి ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది.